దేశవ్యాప్తంగా నీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు నీట్లో నెలకొన్న వివాదం ఏమిటి? పరీక్షా నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వహించారా? సుప్రీంకోర్టులో నెలకొన్న ట్విస్ట్ ఏంటి? కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? విచారణ కమిటీ ఏమని సూచించింది? వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష వివాదంపై సుప్రీంకోర్టులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణ కమిటీ సూచనల మేరకు 1563 మంది విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులు తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అదేవిధంగా పరీక్ష సందర్భంగా విలువైన సమయం కోల్పోయిన విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 23న ఈ 1563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి జూన్ 30లోగా ఫలితాలు ప్రకటిస్తామని చెప్పింది. ఈ నిర్ణయంతో నీట్ రాసిన విద్యార్థులందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొంది. ఒకవేళ తిరిగి పరీక్ష రాసేందుకు నిరాకరించిన వారికి గత పరీక్షలో వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుని తిరిగి ర్యాంకులు కేటాయిస్తామని తెలిపింది. నీట్ పరీక్ష నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్ల 1563 మంది విద్యార్థులు విలువైన సమయం కోల్పోయారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద టైం వృధా అయింది. దీనిపై బాధిత విద్యార్థులు ఆందోళన చేయడంతో వారికి గ్రేస్ మార్కులు కలిపారు. ఫలితం మాత్రం విపరీతంగా వచ్చింది. గ్రేస్ మార్కులు కలపడంతో 67 మందికి 720 మార్కులకు 720 మార్కులు వచ్చాయి. హర్యానాలోని ఓ పరీక్షా కేంద్రంలో నీట్ రాసిన అభ్యర్థులు 6గురికి ఫుల్ మార్కులొచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. పరీక్షా పత్రం లీక్ అయిందనే వదంతులు వ్యాప్తి చెందాయి. ఈ పరిణామాలతో పలువురు అభ్యర్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కౌన్సిలింగ్ ఆపేయాలంటూ వారు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీంకోర్టు విద్యార్థుల ఆరోపణలపై స్పందించాలి అంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది. मेरे पास एनटीए की तरफ से ईमेल आता है कि योर रिजल्ट कैन नॉट बी जनरेटेड, क्योंकि मेरा रिजल्ट जनरेट नहीं हो सकता क्योंकि उनको मेरी ओएमआर टॉर्न और डैमेज्ड मिली है। इतना सुनने के बाद में मैं और मेरी फैमिली पूरा शॉक में चले गए। इस तरीके से एनटीए ने मेरे मेल पे ये मेरा ओएमआर भेजा, बिल्कुल टॉर्न कंडीशन में। इसको बारकोड को उन्होंने बिल्कुल ऐसा दिखाई दे रहा है जैसे जानबूझ के फाड़ा हुआ हो। एक एक बबल विजिबल है। इसको जब हमने मैनुअली चेक किया तो हमको पता चला कि 715 ही आ रहा है। मेरा नीट का स्कोर भी यही था। इस चीज़ पे तुरंत एक्शन लेने के लिए हाई कोर्ट में हमने पिटीशन फाइल कर दी। ये पिटीशन के पेपर्स हैं। मैं बस इतना चाहती हूँ कि आप मेरी फीलिंग्स को समझें। मेरे पास जितने प्रूफ्स हैं और जो एनटीए से मेल आया है, मुझे सपोर्ट करें, जस्टिस दिलाएं कि मेरा पेपर दोबारा से चेक हो। जो मेल पे मेरा पेपर आया है वो चेक किया जाए और मेरा भी रैंक में नाम आए जैसे सबका आया है, क्योंकि मेरा रिजल्ट ही नहीं दिया गया मुझे। నీట్ పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడిలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 4 సభ్యులతో కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఈ కమిటీ తాజాగా నివేదిక ఇచ్చింది. ఈ సూచనల మేరకు గ్రేస్ మార్కుల తొలగింపు, బాధిత విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించింది.